ఓకే సార్. మనకి చాలా పెద్ద డోర్స్ అయితే ఉన్నాయి. దీని గురించి మీరు క్లియర్‌గా చెప్తారా? ఇది వచ్చేసండి 3 ట్రాక్ 112 సిరీస్‌లో యూపీవీసీ వైట్ కలర్ డోర్ అండి ఇది. స్లైడింగ్ డోర్ ఇది. ఇది మెయిన్‌గా బాల్కనీస్‌లోను అక్కడ లేకపోతే ఏదైనా పెద్ద హౌస్‌లో పార్టిషన్స్ దగ్గర యూజ్ చేస్తారు. ఇది హెవీ మెటల్ యూజ్ చేస్తారండి దీనికి. సో, మనకి ఇవి 3 డోర్స్ వస్తాయా సార్? దీనికి 3 వస్తాయి. ఒక్కోసారి ఇంకా లెంత్ ఎక్కువ ఉంటే 4 డోర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు దీనికి. ఓకే. 4 డోర్స్ కూడా. అంటే మనకి సైజ్ మీద ఏమన్నా రెస్ట్రిక్షన్ ఉందా? అంటే ఎంత సైజ్ అన్నా సైజ్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. దీన్ని ఎక్కడెక్కడ మనం పార్టిషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే దీనికి సపోర్టింగ్ ప్రొఫైల్ సెంటర్లో వేసుకుంటూ వెళ్తే ఎనీ లెంత్ వీ కెన్ సో, ఎంత లెంత్ అయినా కూడా మనం మేక్ చేయొచ్చు. అంటే చిన్న నుంచి పెద్ద ఎంత వరకు లెంత్ అయినా చేయొచ్చు. కూడా మనము ఇన్‌స్టాల్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో, మనకి దీనికి యూజ్ చేసే గ్లాస్ లైక్ హౌ స్ట్రాంగ్ ఇట్స్ ఎలా అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆడుకుంటారు. సమ్‌టైమ్స్ వాళ్ళు చిన్నప్పుడు తెలుసు కదా! వాళ్ళు బాల్స్ ఇచ్చి కొట్టినా లైక్ దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? యాక్చువల్లీ ఈ సైజ్ ఆఫ్ డోర్స్కి మేము ప్రిఫర్ చేసేది టఫ్ అండ్ గ్లాస్ ప్రిఫర్ చేస్తాం. టఫ్ అండ్ గ్లాస్ అంటే అది బ్రేక్ అవ్వదు. దాని థిక్నెస్ కూడా 8 mm నుంచి 15-16 mm వరకు కూడా పెట్టుకోవడానికి ఉంటుంది అది. దాంట్లో కూడా క్లియర్ గ్లాస్ ఉంటుంది, కూలింగ్ గ్లాస్ కూడా ఉంటుంది. టఫ్ అండ్ గ్లాస్ అనేది బ్రేక్ అవ్వదు. మీరు రాయితో కొట్టినా ఏది కొట్టినా సరే బ్రేక్ అవ్వదు. బట్ నార్మల్ క్లియర్ గ్లాస్లే మనం జస్ట్ హ్యాండ్తో వెయిట్ వేసినా కూడా పగిలిపోతాయి. అందుకే లార్జ్ డోర్స్కి టఫ్ అండ్ గ్లాస్ వీ ప్రిఫర్. సో, ఈ డోర్స్‌కి కూడా మనకి కస్టమర్స్‌కి అందరికి లైక్ సీ త్రూ వద్దనుకుంటారు. బయట నుంచి ఎవరు చూడొద్దనుకుంటారు. సో, ఇక్కడ కూడా మనము అలాంటి టింటెడ్ పాసిబుల్ అవుతుంది. ఎనీ గ్లాస్ యాజ్ పర్ కస్టమర్ చాయిస్ వీ కెన్ మేక్.